కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలతో పాటు త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయిన వ్యవహారంలో పోలీసులు మరో అడుగు వేయబోతున్నారు. ఈ కేసులో వాంగ్మూలాల స్వీకరణకు దాదాపు 350 మంది బాధితులకు నోటీసులు జారీ చేయడానికి సన్నద్దమయ్యారు. వారి నుంచి స్టేట్మెంట్ రికార్డుకు కసరత్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మీ ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం మీకు తెలుసా? ఆ రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్నప్పుడే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు. కేంద్ర రాష్ట్ర నాయకులతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నారు. ఆయన గవర్నర్ గా వెళ్లాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 నవంబర్లో 15 రోజుల పాటు ఇది కొనసాగింది. అందుకే ఇటీవల ఇంద్రసేనారెడ్డి పిఏ నరసింహ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4000కు పైగా ఫోన్లను ఎస్ఐబి అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని బృందం ట్యాప్ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. వీరిలో చాలా మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. పోలీసు అధికారి తిరుపతన్నకు సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో మిగతా వారికి కూడా త్వరలోనే బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో మరింతగా కేసు మూలాల్లోకి వెళ్లడమే కాకుండా నిందితుల నేరాన్ని నిరూపించే సాక్ష్యాధారాల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. కీలక సాక్ష్యాధారాలైన హార్డ్ డిస్క్లను డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేయడంతో సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్టెల్, జియో, విఐ, బిఎస్ఎన్ఎల్ కు లేఖలు రాశాయి.